కార్తీకంలో నక్తం పేరిట ఉపవాసం ఉంటారు కొందరు. నక్తం అంటే ఏమిటి? ఎలా పాటించాలి? కార్తీక మాస నియమాలలో ఉపవాసం అనేది కూడా ఒక ప్రధాన నియమంగా చెప్పారు. ఈ ఉపవాసాలని 3 రకాలుగా పాటిస్తాం. పూర్తిగా ఉపవాసం అంటే ఆ రోజంతా ఏం తినకుండా మర్నాడు తింటే అది ఉపవాసం అంటాం. ఇది మనం శివరాత్రి లాంటి చోట ఏకాదశి పద్ధతుల్లో చేసేది. ఇది కాకుండా కార్తీక మాసంలో ఉండే ఉపవాసాలకు ఒక విశేష పద్ధతి ఉంది. ఛాయానక్తము, నక్తము అనేటువంటి 2 రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఛాయానక్తము అంటే అర్థం ఏంటంటే, మనం నిలబడ్డప్పుడు మన నీడ మనకంటే కొంచెం ఎక్కువగా నీడ ఏర్పడితే ఆ నీడ కొంచెం పెరిగిన సందర్భంలో, అంటే 4 ఆ ప్రాంతంలో, సాయంత్రం పూట 4 ఆ ప్రాంతం వరకు ఉపవాసం ఉండి అప్పుడు తింటే దాన్ని ఛాయానక్తము అంటారు. లేదు, విశేషంగా నక్తము అంటే కార్తీక మాసంలో ఆచరించేది ఏంటంటే, ఉదయం అంతా ఉపవాసం ఉండి భగవదారాధన చేస్తూ భగవంతుడి కథలు వింటూ భగవంతుడికి సంబంధించిన లీలలన్నీ స్మరిస్తూ కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలన్నీ స్మరిస్తూ గడిపి, సూర్యాస్తమయం కావడానికి ముందుగా కొంచెం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పరమాత్మ యొక్క ఆరాధన చేసి, ఆకాశంలో చంద్రుడి కంటే ముందే చుక్కలు వస్తాయి. నక్షత్రాలు ఆకాశంలో కొంచెంగా స్పష్టంగా కనబడతాయి. నక్షత్ర దర్శనం చేసొచ్చి మళ్ళీ దేవుడికి దీపాన్ని వెలిగించి మళ్ళీ అప్పుడు భోజనాన్ని, ఉపవాసాన్ని వదిలితే దాన్ని నక్తము అంటారు. నక్తం అంటే ఉదయం అంతా ఉపవసించి సాయంత్రం పూట తినేది. అంటే మామూలుగా మనకు ఉండే ఉపవాసాల్లో ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసం ఉంటాం, ఏకాదశిలాగా. ఇంకోటి ఏంటంటే ఏకభుక్తం కూడా ఉపవాసంగా చెప్పారు. అంటే ఉదయం తిని సాయంత్రం తినకపోవడం ఏకభుక్త ఉపవాసం అన్నారు. ఇక ఛాయానక్తం అంటే ఇందాక చెప్పినట్టుగా నీడ, మన వెనక నీడ ఏర్పడుతుంది కొంచెం పెద్దగా, మనకంటే పెద్దగా. అట్లా మనకంటే పెద్దగా నీడ ఏర్పడ్డ సమయంలో ఉపవాసం వదిలితే దాన్ని ఛాయానక్తం అన్నారు. నక్షత్ర దర్శనం చేసి తినేటువంటి దాన్ని నక్తము అన్నారు. నక్తం అంటే చంద్రోదయ సమయంలో నక్షత్రాలని చూసి ఆ నక్షత్రాల రూపంలో ఉండేటువంటి పరమాత్మని, ఎందుకంటే ఆ సమయంలో సప్తఋషులు దర్శనం ఇస్తారట మనకి. నక్త ఉపవాసం రోజు ఆకాశంలో నక్షత్రాలను చూసి కనుక ఉపవాసం వదిలితే పూర్తి ఉపవాసం చేసిన ఫలం వస్తుంది. కనుక నక్షత్ర దర్శనం చేసి తినేటువంటి దాన్ని నక్త ఉపవాసం అంటారు. ఈ మాసమంతా కూడా నక్త ఉపవాసం చేయమని శాస్త్రంలో చెప్పారు. ప్రాచీన కాలంలో 30 రోజులు కూడా నక్త ఉపవాసం చేసేవాళ్ళు. ఒక్క మధ్యలో ఏకాదశి రోజు మాత్రం పూర్తి ఉపవాసం చేసేవాళ్ళు. ఇది ప్రాచీన సంప్రదాయం.